నమస్తే, వెల్కమ్ టు మై హోమ్ C2. ఈరోజు స్పెషల్ హెల్తీ బఠానీ చాట్. చాట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చేసేసుకుందామా మరి? ఇంట్లో అన్ని అందుబాటులో ఉండే పదార్థాలతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు తెల్ల బఠానీ 10 గంటల పాటు నానబెట్టుకోండి. ఇక్కడ 100 గ్రాములు తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో బఠానీ తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి 5 నుంచి 6 విజిల్స్ వరకు మెత్తగా కుక్కర్లో ఉడికించుకోండి. 3 నుంచి 4 మీడియం సైజు బంగాళాదుంపలు మీరు బఠానీతో పాటే ఉడికించుకోవచ్చు, లేదా ముందుగా ఉడికించుకున్నవి ఇలాగా మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసి అరకప్పు ఉల్లి తరుగు వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేపిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కానీ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కానీ వేసి మరొక 1/2 నిమిషం పాటు వేపుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మరొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి 1-2 సార్లు కలిపి మూత పెట్టి ఫ్లేమ్ని కొద్దిగా తగ్గించి టమాటాని మగ్గనివ్వండి. టమాటా మెత్తబడిన తర్వాత 1-2 సార్లు కలిపి మీకు మరీ డ్రైగా అనిపిస్తే 1-2 స్పూన్ల వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోయింది. 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి లేని వాళ్ళు మానేయవచ్చు, ఇది ఆప్షనల్. ఇందాక బఠానీలు ఉడకబెట్టినప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఎక్కువైతే తీసేయలేం, తక్కువైతే కలుపుకోవచ్చు కదా. కసూరి మేతి కొద్దిగా వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఉంటే మాత్రం మిస్ చేయకండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ మగ్గనివ్వండి. కుక్కర్లో ఉడికించిన బఠానీతో పాటు ఉన్న నీరంతా ఇందులో వేసేసుకోండి. ఒకసారి కలిపి మెత్తగా చేసి పెట్టుకున్న ఆలూ పేస్ట్ని ఇందులో వేసి కలపండి. ఆలూ స్మాషర్తో కొద్దిగా ఇలా మెదుపుకోండి. మొత్తం బఠానీలు మెదపకండి, కొద్ది భాగాన్ని చేసుకోండి. ఇదే ఉండాలని ఏం లేదు, గరిటతో అయినా చేసుకోవచ్చు. పప్పు చేసుకున్నప్పుడు పప్పు మెదుపుకుంటాం కదా, దాంతో అయినా కానీ ఇలా కొంచెం భాగాన్ని మెత్తగా మెదుపుకోండి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వేసిన కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా బాగా పట్టుకుంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి, అప్పుడే చాట్ కరెక్ట్గా బాగుంటుంది. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ చేర్చుకోండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. స్టవ్ని పూర్తి సిమ్లో పెట్టుకొని కొత్తిమీర చల్లుకొని వెంటనే సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకోండి. స్టవ్ని ఆఫ్ చేశారంటే వేడి తగ్గిపోతుంది, గట్టిబడిపోతుంది, అస్సలు రుచిగా అనిపించదు. ఇప్పుడు తయారైన చాట్ని సర్వింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యం. 2 నుంచి 3 గరిటెల వరకు వేడిగా తయారు చేసుకున్న చాట్ 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ, 1 టేబుల్ స్పూన్ స్వీట్ చట్నీ. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఇది మానేయవచ్చు. చిటికెడు చాట్ మసాలా, చిటికెడు కారపొడి, కారం ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తగ్గించుకోవచ్చు. 1/2 చిటికెడు జీలకర్ర పొడి, కొద్దిగా క్యారెట్ తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు,
కొద్దిగా కారపూస, భుజియా కూడా వేసుకోవచ్చు. ఇష్టమైతే మరి కొంచెం క్యారెట్. చూశారు కదా ఎంత ఈజీగా తయారైపోయిందో చాట్. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.